యాప్రాల్ కుమార్ పూత్రాజ్ అనగానే ఫస్ట్ ఒక పాట గుర్తుకొస్తుంది. అంటే నువ్వు స్కూల్లో జస్ట్ కాంపిటీషన్ కోసం వేసినందుకు అక్కడ నీకు నిజంగా అయిపోయింది. ఇంతకు ముందుకు నువ్వు మేకప్ అన్నావు. అసలు పోతురాజులు మేకప్ వేసుకుంటారా? ట్రెండింగ్ ఎట్లా నడుస్తుందో అట్లా బట్టి ఉంటారు అన్న. ఓకే, దాన్ని బట్టి మేము ట్రెండ్ అనేది తెచ్చినాం. అంటే దేవుని కూడా మీరు ట్రెండ్ చేస్తారా? పబ్లిక్ ని అట్రాక్ట్ చేయాలంటే ఏదైనా ఒకటి చేయాలన్న. ఓకే, నార్మల్ అంటే పోతురాజు చేస్తే నార్మల్ పోతురాజే కానీ ఒక 1 సెకండ్ అంటే పబ్లిక్ ని అట్రాక్ట్ చేసి బిజినెస్ కోసమా ఇదంతా? బిజినెస్ కోసం అంటే మీరు ఈ కలర్లు ఇవన్నీ వేయడం వల్ల అసలు మీరు జస్ట్ మీరు ఏమంటారు సర్కస్ లో వాళ్ళు చేస్తారు కదా. సరే, మంత్రాలు అవి చదువు నా ఇంటర్వ్యూలో. నేను ఇప్పుడు దాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలే అన్న. డ్రింక్ చేస్తా ఫస్ట్ నార్మల్గా ఒక 2-3 పిక్స్ తీసుకుంటాను. ఓకే, అంటే నువ్వు రెడీ కాకముందే? రెడీ కాకుండా. అంటే పోతురాజు వేసే వాళ్ళు అసలు డ్రింక్ తాగుతారా? మాకు ఎనర్జీ అనేది కావాలన్నా. మా సాయంత్రం 6 o'clock స్టార్ట్ చేసి 2 అయిపోతుంది అన్న, చెప్పలేము. కొన్ని ఊర్లలో 4 అవుతుంది అన్న. ఓకే, మొత్తం సామాన్లు అది యూజ్ చేయాలంటే కష్టమే కదా. కాదు, దేవుడు మీకు ఎట్లాగో ఎనర్జీ ఇస్తాడు కదా. దేవుడు మీ పైకి వచ్చినప్పుడు దేవుడు అన్ని చూసుకుంటాడు కదా. అంటే ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి ఎవరు వెళ్ళి మొక్కుకున్నా కోరికలు నెరవేరుతాయి. 101%, 200%. పోతురాజు వేషం వేస్తే మీతో పట్టి ఇంకో జోడి ఉంటుంది. అంటే ఒక జోడి అంటే ఇంకో పర్సన్ ఉంటుండే, మీరు ఇద్దరు కలిసి ఒక జోడి లాగా వేస్తుంది. ఆ పర్సన్ ఎవరో చెప్తావా? నేను చెప్పాలా? నాకు తెలిసిన మట్టుకానా ఆ దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా. ఆ మనసులో ఇప్పుడు ఉందానా, కానీ ఆడు ఎందుకు దూరం జరిగిపోయినా ఆ దేవునికే తెలియాలి. అందుకే ఆ దేవుని మీద నేను చేసిన. రోహిత్ కి మనసులో ఉంది నీతోటే ఉండాలని. నాకు తెలిసిన మట్టుకు పక్కా ఉందాను. 101% చెప్తున్నా. ఓకే, సరే, రోహిత్కి ఒకసారి కాల్ అయ్యి నేను మాట్లాడతా. అంటే నార్మల్ గా కలుస్తాం, మాట్లాడుకుంటాం, చేస్తాం, కానీ పోతురాజు అంటే కలిసి వేసుడు అంటే ఏమో ఇక. అంటే ఇప్పుడు ఇద్దరు మధ్యలో మూడో వ్యక్తి వచ్చారుగా, ఆ మూడో వ్యక్తి ఎవరో చెప్తావా పేరు? ఓకే, అంటే నీకు కూడా కొంచెం బాధపడుతున్నావు నువ్వు కూడా. ఎందుకుంటది అన్న, మళ్ళీ నాకు దారి చూపించిండు, నాకు ఇడిజాంగ్ తీసుకొచ్చిండు, ఆయన నా గురువు. ఓకే, మనం ఎప్పుడైనా అన్నం పెట్టినాం, సున్నం అయితే పెట్టామన్నా. అసలు పోతురాజు అంటే ఎవరు? పోతరాజు అంటే 7 అక్క చెల్లెల ముద్దుల తమ్ముడు అన్న. పోతలింగడు అంటారు, పోతరాజు అంటారు. ఓకే, గావు పోతరాజు బి అంటారు. గావు పోతరాజు అంటే గావు పట్టేటోళ్ళని గావు పోతరాజు, గుడిలలో గావు పడతారు అన్న. ఓకే, పోతరాజు అంటే మన పలారం బండిల ముంగట వేసేటి ఆ బోనాల ముంగట పోతరాజు అంటారు. ఓకే, అంటే మీరు నువ్వు పోతురాజు వేషం నువ్వు 10 సంవత్సరాల నుంచి వేస్తున్నావు. అవునా? సో ఈ 10 సంవత్సరాలలో ఫస్ట్ టైం వేసినప్పుడు నీకు ఏమనిపించింది? ఫస్ట్ టైం అంటే నేను మిర్జల్ కూడా వేసినాను అన్న. సీతాశంకర్ యాదవ్ అని మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య, అక్కడ వేసినాను. ఫస్ట్ టైం వేసినప్పుడు అంటే నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే కూర్చుండి పోయినా అన్న, ముట్టిల పైన. అసలు నాకు ఏం అర్థం కాలేదు. అప్పుడు మా మమ్మీ చేసిన బందోబస్తు అవన్నీ తీసుకొని ఆ బండారు తీసుకొని దేవుణ్ణి మొక్కిన తర్వాత అప్పుడు శాంతి అయ్యి అప్పుడు లేచినాను అన్న. ఓకే, అంటే నీ పైకి దేవుడు వస్తాడా? దేవుడు వస్తుందా అంటే అన్న, ఇప్పుడు అన్ని మేకప్ గీకప్ అన్ని అయిపోయిన తర్వాత ఆ బండారి ముట్టుకుంటాం కదన్నా. బండారి పూసుకొని కూర్చున్న తర్వాత ఒక 1 సెకండ్ ఇట్లా గూస్ బంప్స్ వచ్చినట్టు ఏం అర్థం కాదన్న. 1 సెకండ్ 2 సెకండ్స్. సో నీతో పాటు పోతురాజులు ఇంకా ఉంటారు కదా, వాళ్ళందరికీ మీరు గురువా లేకుంటే ఏంటి? గురువు అంటే ఇప్పుడు నా త్రూ నేనే పెద్ద అన్న. నాకు గురువు అనేటోడు ఎవరు లేరు, మమ్మీ మొత్తం గురువు అన్న నాకు. ఓకే, సో అంటే ఇప్పుడు గురువు అంటే గురువులకి కొన్ని మంత్రాలు కానీ కొన్ని అంటే వాళ్ళకు దేవుడు వస్తాడు నిజంగా వచ్చేసి వాళ్ళు కొంచెం అంటే శిశువులకి నేర్పించడం కానీ అవి చేస్తారు. మరి అమ్మకు? మమ్మీకి అంటే ముస్లిం దేవుడు వస్తుంది అన్న. చిన్నప్పటి నుంచే మమ్మీ 7 years ఉన్నప్పటి నుంచే వస్తుంది అన్న. ఓకే, సో అప్పటి నుంచి ఇంకా మమ్మీ నేను బందోబస్తు మొత్తం చూసుకుంటాను. బందోబస్తు ఉండని ఏముండని మొత్తం మమ్మీ. ఏం చేయాలన్నా మొత్తం మమ్మీ. నేను ఇంత ఈ లెవెల్లో ఉన్నా అంటే మా మమ్మీ అన్న. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి కూడా కారణం మీ అమ్మనేనా? మమ్మీ అన్న. అంటే పర్మిషన్ తీసుకొని ఇస్తారు. నేను ఈ పొజిషన్ లో ఉన్నా అంటేనే మా మమ్మీ. ఓకే, అమ్మ మించింది ఏది లేదు అన్న. అంటే పోతురాజు లాగా ఎవరైనా వేసుకోవచ్చా? పోతరాజులు అంటే ఎవరైనా వేసుకోవచ్చు అంటే ముందు వేరే ఉండే అన్న. ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళే వేసి ఉంటారు అప్పుడు కాలంలో 1950s 1980s. ఇప్పుడు ఏమంటే జర ఇదే అయిపోయిందన్న, షో కోసం వేస్తున్నారు. ఇది ఏమంటే
పైసల కోసం వేస్తున్నారు కొంతమంది, ఉమ్. షోకిన్ కోసం వేస్తున్నారు, అట్లా అయిపోయింది పోతురాజు అంటే. సో అంటే ఇప్పుడు నువ్వు పోతురాజు అని అంటే నువ్వు ఇంతకుముందు చెప్పినావు అంటే 7 అక్క చెల్లెళ్ళ తమ్ముడు అని చెప్పేసి చెప్పినావు. బట్ అంటే ఒకవేళ పోతురాజు వేషం వేస్తే అసలు ఆ మనిషి ఎట్లా ఉండాలి? మనిషి ఎట్లా ఉండాలంటే ఫస్ట్ నియమాలు ఇది చేయాలన్న. ఫస్ట్ ఓకే, నియమాలు అంటే ఏంటి? నియమాలు అంటే దాని ప్రాసెస్ ఉంటుంది అన్న. ఇప్పుడు సేమ్ అయ్యప్ప మాలలో ఎట్లా ఉంటుంది, ఏమున్నా సామాన్లు కరెక్ట్ పెట్టుకోవాలా, మన ప్రాసెస్ ఏమేమి ఉంటుంది, దేవునికి పూజ చేసుకోవాలా, బందోబస్తు ప్లస్ సామాన్లు అన్ని కరెక్ట్ పెట్టుకోవాలా, వేరే వాళ్ళ దగ్గర పోవద్దు. ఇప్పుడు కొంతమంది లేడీస్ మంచిగా ఉంటారు, కొంతమంది ఉండరు, వాళ్ళ దగ్గర కొంచెం దూరం ఉండాలా అట్లా. సో అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే అన్న. ఓకే, సో నాకు తెలిసింది ఏం చెప్పాలా, ఇంతకు ముందుకు నువ్వు మేకప్ అన్నావు. అవును, అసలు పోతురాజులు మేకప్ వేసుకుంటారా? మేకప్ వేసుకున్నా అంటే అప్పుడు కాలంలో వచ్చి మన పసుపు కుంకుమ క్యాట్కా చమ్కీతోని వేసుకొని ఉంటారన్న. అవును. ఇప్పుడు ప్రజలు ఏమంటే ట్రెండింగ్ ఎట్లా నడుస్తుందో అట్లా బట్టి ఉంటారన్న. ఓకే, దాన్ని బట్టి మేము ట్రెండ్ అనేది తెచ్చినామన్న. అంటే దేవుని కూడా మీరు ట్రెండ్ చేస్తారా? ట్రెండ్ అంటే ఇప్పుడు కలరింగ్ ఉట్టి వాడుతున్నాం అన్న. ఎల్లో కలర్ వచ్చి పసుపు లాగా, రెడ్ వచ్చి కుంకుమ లాగా, క్యాట్కా వచ్చి బ్లాక్ లాగా, వైట్ వచ్చి మన ఈ బుద్ధి లాగా. ఓకే, సో ఆ కలర్లను మీరు కలర్లు యూజ్ చేస్తున్నారు. సో ఇంతకు ముందుకు నువ్వు అదేదో అన్నావు అంటే 1 సంవత్సరం ముందే నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలని చెప్పేసి. అవునన్నా. సో ఇంతకు ముందుకి ఏదో అన్నావు. నేను డెడ్ లాక్స్ వేసుకున్నాను అన్న. డెడ్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పబ్లిక్ ని అట్రాక్ట్ చేయాలంటే ఏదైనా ఒకటి చేయాలన్న. ఓకే, ఒకటి నార్మల్ అంటే పోతురాజు చేస్తే నార్మల్ పోతురాజే కానీ ఒక 1 సెకండ్ చూసి అంటే పబ్లిక్ ని అట్రాక్ట్ చేసి బిజినెస్ కోసమా ఇదంతా? బిజినెస్ కోసం అంటే ఇప్పుడు కొంతమంది అప్పుడు పోతురాజులు వేరే ఉండే అన్న, చూసి కాలు మొక్కి అది ఆశీర్వాదం తీసుకొని అది వేరే ఉండే. ఇప్పుడు పబ్లిక్ ట్రెండింగ్లో ఏం నడుస్తుంది అంటే ఈ పోతురాజు ఇట్లా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు, ఇట్లా భయంకరంగా ఉంటాడు, ఈయన స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, ఇట్లా దానికోసమనే మేము స్టైల్ ప్రిఫర్ చేస్తాం మనం. ఓకే, అయితే ఇప్పుడు కలర్లు ఇప్పుడు నువ్వు అన్నావు, ఇప్పుడు నాకు పోతురాజు అంటే ఎట్లా తెలుసు అంటే పోతురాజు అంటే వాళ్ళు ఒక దేవునితో సమానం అన్నట్టు చూస్తారు. అవును, ఓకేనా? ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఈ కలర్లు ఇవన్నీ వేయడం వల్ల అసలు మీరు ఏమంటారు ఆ సర్కస్లో వాళ్ళు వేస్తారు కదా, సో అదే టైప్ అన్నట్టు అయిపోతుంది కదా, వాళ్ళకి మీకు ఏం తేడా ఉండదు కదా? మరి తేడా ఉండదు అంటే మేము ట్రెండ్ ఎట్లా పోతుందో అట్లా ఇది అవుతున్నాం అన్న. కానీ డిఫరెంట్ కొంతమంది ఉంటారు ఆ స్కెలిటన్ టైప్ వేసిన వాళ్ళు, అది చేసిన వాళ్ళు, అది వాళ్ళ సపరేట్ గ్యాంగ్ ఉంటుంది అన్న. మనంతో అట్లా చేయమన్న. ఏమున్నవి ఉట్టి చేస్తాం కానీ కొంచెం డిఫరెంట్. ఇట్లా పబ్లిక్ లా ఇట్లా మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాళ్ళు చెప్తారు కొంచెం ఇట్లా డేంజర్ గా కనిపించే కొంచెం డయాగ్రామ్స్ అనేది కొంచెం ఫేస్ పైన తింటాం. ఓకే, కానీ అదే కలర్స్ యూజ్ చేస్తాం, ఎల్లో, రెడ్, బ్లాక్, వైట్. నార్మల్ అంటే బ్లూ, అది హైలైట్స్ కి. ఓకే, అయితే ఇప్పుడు పోతురాజు లాగా మీరు వేసిన తర్వాత ఏం చేస్తారు? వేసిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు మీరు రెడీ అవుతారు, ఇప్పుడు కూర్చున్నారు, మీకు మేకప్ వేస్తారు, రెడీ అయిపోయినావు, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ప్రాసెస్ మన బండారి గిండారి అన్ని కలిపి మా ఫ్రెండ్స్ హీరోలు మొత్తం బండారి అన్ని పెట్టేస్తారు అన్న. ఓకే, ఆ బండారిని నేను మొక్కిన తర్వాత బండారి పెట్టుకున్న తర్వాత మన ఊరు అనేది స్టార్ట్ అయిపోయి నా ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తాను. ఏం ప్రాసెస్? నీ ప్రాసెస్ అంటే మాకు ఒక మంత్రాలు ఉంటాయి అన్న. ఓకే, ఆ మంత్రాలు చదివి ఆ బండారు పెట్టుకుంటే. సరే, మంత్రాలు అవి చదువు నా ఇంటర్వ్యూలో. నేను ఇప్పుడు దాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలే అన్న. ఓకే, బట్ నా ఇంటర్వ్యూలో చెప్పాలి, అది నాది ఉంటుంది. అది ఒకటే ఒక స్టెప్ చదువుకున్నాను అన్న, ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మొత్తం చదువుకుంటాను అన్న. అంటే నేర్చుకోవాలి అవి? నేర్చుకోవాలి. ఏడు నుంచి నేర్చుకుంటారు ఇవి? మా మమ్మీ నేర్పించింది అన్న. సరే, ఒక్కసారి చెప్తావా అది? అసం కసం మూమే పాన్ ఆత్మ తాలి చూమంతర్ కాలి అని ఒక్కటే స్టెప్ నేర్చుకున్నాను. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంది? దాని మీనింగ్ అంటే అది ముస్లిం దేవునికి అసం కసం ఏమున్నా నిజం, అసం కసం మూమే పాన్ ఆత్మే తాలి అంటే నీళ్ళతో ఒట్టు వేసి చెప్తాం, నీళ్ళతో ఒట్టేసి ఇది ప్రామిస్ తీసుకొని ఈ శక్తిని నేను ఇది చేస్తున్నా అని. అసం కసం మూమే పాన్ ఆత్మే తాలి చూమంతర్ కాలి. ఓకే, అయితే ఈ మంత్రం చదివిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? నెక్స్ట్ ప్రాసెస్ నేను కూర్చుంటాను అన్న. పసుపు అనేది పూసుకొని నేను కూర్చున్న తర్వాత అది చదివిన తర్వాత నాకు ఒక 2 సెకండ్స్ 1 సెకండ్ ఏం అర్థం కాదన్న. ఓకే, మా ఫ్రెండ్స్ ఉంటారు, మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమున్నా 2 సెకండ్స్ అర్థం కాదు, అప్పటికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తావు? పోతురాజు అన్న. నార్మల్ అప్పటికి నార్మల్ అయిపోయింది. డ్రింక్ ఎప్పుడు చేస్తావు? డ్రింక్ చేస్తా ఫస్ట్ నార్మల్గా ఒక 2-3 పెగ్స్ తీసుకుంటాను నేను. ఓకే, అంటే నువ్వు రెడీ కాకముందే? రెడీ కాకముందే. అంటే పోతురాజు వేసే వాళ్ళు అసలు డ్రింక్ తాగుతారా? బోనాలు అంటేనే మందు చిందు కదా అన్న. అవును, అంటే దేవత దగ్గరకు పోయిన తర్వాత కదా. ఇప్పుడు బోనాల పండుగ అంటే బోనాలు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి తాగుతారు. అవును, అవునా? బోనాలు అంటే ఇప్పుడు తెలంగాణ అంటేనే ముక్క చుక్క ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మన హైదరాబాద్ బోనాలు అంటారే.
సో అంటే మీరు ఫస్టే తాగుతారు కదా, అంటే నాకు సీనియర్ పోతురాజులే కొన్ని నేను వీడియోలు చూడడం జరిగింది. ఓకే. సో వాళ్ళు కొంతమంది చెప్పారు, అంటే ఇప్పుడు తాగుబోతులు కూడా పోతురాజు లాగా వేషం వేస్తున్నారు, ఫస్టే తాగుతున్నారు అది ఇదని. అంటే దీని గురించి ఏం మాట్లాడుతాం? మేము కొంచెం నార్మల్గా తీసుకుంటాం అన్న, అంత హెవీగా ఏం తీసుకోము. అన్నీ అయిపోయిన తర్వాత, ప్రోగ్రామ్ అన్నీ అయిపోయిన తర్వాత మేము నార్మల్గా తీసుకుంటాం ఇంటికి వచ్చిన తర్వాత. ఓకే, కానీ ముందు తీసుకుంటారా తీసుకోరా? ముందు లైట్గా తీసుకుంటాం అన్న. ఓకే, ఎందుకు తీసుకుంటారు లైట్గా? ఇప్పుడు మాకు ఎనర్జీ అనేది కావాలన్న. మా సాయంత్రం 6 o'clock స్టార్ట్ చేసి 2 అయిపోతుంది అన్న, చెప్పలేము. కొన్ని ఊర్లలో 4 అవుతుంది అన్న. ఓకే, ఆ మొత్తం సామాన్లు అంది యూజ్ చేయాలంటే కష్టమే కదా. కాదు, ఎనర్జీ దేవుడు మీకు ఎట్లాగో ఎనర్జీ ఇస్తాడు కదా, దేవుడు మీ పైకి వచ్చినప్పుడు దేవుడు అన్ని చూసుకుంటాడు కదా. అప్పుడు ఆ 2 seconds వస్తాడు కదా అన్న. 2 seconds తర్వాత మేము నార్మలే అయిపోతాం అన్న. అంటే ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళందరికీ ఓన్లీ 2 seconds దేవుడు ఉంటాడు. కొంతమందికి 2 seconds ఉండొచ్చు, కొంతమందికి 5 minutes 5 ఉండొచ్చు, minutes, కొంతమంది 10 seconds ఉండొచ్చు అంతే అన్న. కదా. అంటే ఒక్కొరికి ఒక్కో టైం ఉండొచ్చు. కానీ మరి వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే యాక్టింగ్ ఎందుకు చేస్తారు? కొంతమంది ఇప్పుడు క్రియేట్ చేసుకుంటారా అన్న. ఓకే, మనతో ఏమున్నా మనం ఒక 2 seconds మటుకు. ఓకే, జస్ట్ కొద్దిసేపే ఉంటాడు దేవుడు, అవును. తర్వాత మొత్తం యాక్టింగ్ వెళ్ళి చేసేది. ఓకే, కొంతమంది ప్రాసెసింగ్ అది వేరే చేస్తారు అనుకో. ఏం చేస్తారు? ఇప్పుడు కొంతమంది షో చేస్తారన్న, ఇట్లా Okay. నాకు ఇది వస్తుంది, అందరు కనిపించేటట్టు ఇది చేయాలా, అది చేయాలా, సమ్ యాసిడ్స్ ఉంటాయి, ఓకే, అది యూజ్ చేస్తారు. అది నాకు బి తెలుసు, నేను చేయాలంటే చేస్తాను. ఓకే, మన ఆర్థికపురం పైన యాసిడ్ వేస్తే మంత్రం ఉట్టి నిమ్మకాయ పిండితే అది మంట టైప్ వస్తుంది, పెద్దగా వస్తుంది అంట. అది చాలా మాకు బి తెలుసు అన్న. ఓకే, మ్యాజిక్ ఊర్లలో జిమ్మిక్. ఊర్లలో పొంటి చాలా మటుకు చేస్తారన్న. నేను ఎందుకు తూప్రాన్లో చూసిన ఊర్లలో, ఆ ఊర్లలో చూసిన మటుకే నేను చెప్తున్నాను. ఓకే, సో ఏప్రిల్ పోతురాజుకి మంత్రాలు వస్తాయా? మంత్రాలు అంటే నేను కొన్ని దేవుంది నేర్చుకున్నాను అన్న. మంత్రాలు అంటే ఆ మంత్రాలు కాదు, దేవుంది నేర్చుకున్నాను. ఓకే, అంటే ఇట్లా పోతురాజు వేషం వేసిన వాళ్ళు చెప్తారు కదా, నాకు మంత్రాలు వచ్చు, నేను అది చేస్తా, సండే రోజు ఫ్రైడే రోజు ఇట్లా కూర్చుంటా, అవి చేస్తా, ఇవి నేను చేస్తా. బి చేస్తానన్న. నేను అమాసకి టెంపుల్ వెళ్తాను, ఓకే, నేను బొందలగడ్డ వెళ్తాను. మా ప్రాసెస్ ఏంది, మా వైఫ్ వాళ్ళ కాళికమ్మ. ఓకే, కాళీ అమ్మ అంటే అది వేరే ఉంటుంది. అవును, నేను అక్కడికి వెళ్ళి ఉట్టి దర్శనం తీసుకొని వచ్చేస్తాను. ఓకే. ఫ్రైడే అమాసకి నేను వెళ్తాను. బొందలగడ్డ ఎందుకు వెళ్తారు? బొందలగడ్డ అక్కడ కాళీ మసాన్ కాళీ ఉంటుంది కదా, ఎక్కడ? మా ఫేవరెట్ కాదు బొందలగడ్డలో. ఏడున్నది? ఇక్కడ హైదరాబాద్ లో? ఇక్కడ మా లోకల్నే ఉందన్న, ఏప్రిల్లో ఉంది. ఓకే, ఎవ్రీ అమాసకి వెళ్తాను. వెళ్ళి ఏం చేస్తారు అక్కడ? పూజ చేసి, నార్మల్ పూజ చేసి వచ్చేస్తాను. ఎట్లా ఇస్తారు పూజ? అది వేరే పూజ ఉంటుందా? 5 లే అన్న, దానికి ఇప్పుడు 5 కపరాలు పెట్టేసి కాలు పెట్టి, అది మనసులో ఏమున్నా అది మొక్కుకొని, ఇట్లా కావాలమ్మా, ఇట్లా మంచిగా ఉండాలని కోరుకొని టెంకాయ కొట్టేసి వచ్చేస్తాం. ఓకే, అవుతాయా? పక్కా బరాబర్. ఓకే, అంటే ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి ఎవరు వెళ్ళి మొక్కుకున్నా కోరికలు నెరవేరుతాయి. అవుతుంది అన్న, 101%, 200% అవుతుంది. సో అంటే చాలా మంది కోరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్. సో ఆ కానీ టెంపుల్, కొంతమంది డేర్ చేస్తారు, కొంతమంది డేర్ చేయాలి. సో లొకేషన్ అంటే గ్రేవ్ యార్డ్ బొందలగడ్డ అంటే చాలా మంది భయపడతారు. అవును. ఇప్పుడు మాది ఎట్లా అంటే, మా కులవక్తియే నల్లపోసమ్మ తల్లి కాళీ అమ్మ. ఓకే, మా ప్రాసెస్ అట్లా ఉంటుంది అన్న. కావాలంటే మేము పూజ బి చేస్తాము. శివరాత్రి తర్వాత అమాస ఉంటుంది, అవును. మేము పూజ చేస్తాం అన్న బొందలగడ్డల. వైఫ్ వాళ్ళు చేస్తారు, మ్మ్. కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు ఓకే, మా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని. అంటే ఇప్పుడు బొందలగడ్డలో కాళికామాత ఉంది అని అంటే చాలా మంది భయం పడతారు, అంటే అవును. మంత్రాలు చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. ఇంకోటి కాళీమాతకి పైన మొత్తం కపాలాలు వేసి ఉంటారు, అవును. అవునా? సో అక్కడ ఎట్లా ఉంటది కాళీమాత సేమ్ అన్న. లొకేషన్? ఏడా కరెక్ట్ లొకేషన్ చెప్పు, మన వ్యూవర్స్ వెళ్తారు. యాప్రాల్ అన్న, యాప్రాల్. యాప్రాల్ పెట్రోల్ బంక్ నుంచి అమ్ముగూడ గ్రేవ్ యార్డ్ అంటే ఎవరైనా చెప్తారు అన్న. ఓకే, సో అక్కడ ఏమైనా బలులు ఇస్తారా? ఇప్పుడు చెప్తున్నాం కదా అన్న, అమాస ఇట్లా అమాస టైంలలో మన శివరాత్రి తర్వాత వస్తుంది కదా అమాస, మ్మ్. ఆ అమాసకు చాలా అవుతుంది అన్న అక్కడ. ఓకే, అంటే కాళికాదేవికి అంటే మనుషులను కూడా బలిలు ఇస్తారు అని అంటారు, ఇస్తారా? మనుషులలో అంటే అప్పుడు కాలంలో ఆ దేవుడు శివుని తీసుకొని బలి తీసుకుంది, కానీ బలి అంటే ఇప్పుడు మనుషులని అంటే ఇయ్యరన్న, ఎద్దులని అవిట్లని ఇస్తారు. కొంత బెంగళూరులో ఉంది సేమ్, అంతా 60 feet ఉంటుంది. మ్మ్. అక్కడ మా వైఫ్ వాళ్ళు ఏరియాలో. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ సీజన్ అయిన తర్వాత నేను బి వెళ్తానని మొక్కుకున్నాను. అక్కడ వెళ్తే అక్కడ బి చాలా పవర్ఫుల్ ఉందంట, ఓకే. ఏం మొక్కుకున్నా అవుతుందంట. సో పోతురాజు వేషం వేసినప్పటి నుంచి, అంటే నువ్వు 10 years నుంచి వేస్తున్నారు కదా, అవును. ఇది 10th ఇయర్. 10 years. ఓకే, 10 years నుంచి వేస్తున్నారు. సో నీకు 10 years ముందు ఎట్లా ఉండే, 10 years తర్వాత ఎట్లా ఉంది, బిఫోర్ 10 ఆఫ్టర్ అంటే years ఏమని ముందు అంటే నాకు నేను అనుకోలేనా నేను ఇంత ఈ లెవెల్లో వస్తానని. చెప్తాను? ఫస్ట్ నార్మల్ అని పోతరా చేసిన ఒక 2-3 years 4 years దాకా నాకు ఏం అనిపించలే. నార్మల్గా దేవుడు ఉట్టి పోతరా చేసిన దేవుని భక్తితో చేసిన వచ్చేసి ఉంటా. 5th year నుంచి ఎప్పుడు నేను
ఇది చెయ్యాలిరా భయ్, ఇట్లా అయింది, ఇట్లా ఇట్లా చేస్తే నార్మల్ పేరు వస్తలేదు, ఏమన్నా ఒకటి ఇయర్ బై ఇయర్ ఏమన్నా ఒక డిఫరెంట్ చేంజ్ చేస్తూనే ఉంటే ఎక్కువ మటుకంటే నేను హెయిర్ స్టైల్స్ ఎక్కువ చేస్తానన్న. ఓకే. అంటే దేవుడి మీద ఇష్టంతో వేయట్లేను జనాల దేవుని మీద ఇష్టమే అన్న, ఇష్టం కాబట్టే కదా అంత చిన్నప్పటి నుంచి చేస్తున్నా. మరి జనాలను అట్రాక్ట్ చేయాలని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నార్మల్ చేస్తే ఎవరు అట్రాక్ట్ కదనా. ఓకే. దానికోసమే దేవుని వేషం వేస్తున్నాను. ఏమంటే పబ్లిక్ ని కొంచెం అట్రాక్ట్ చేయాలని ఆ డెడ్ లాక్స్ అనేది, ఆ లెన్స్, ఆ పనులు గిన్లు దాన్ని క్రియేట్ చేస్తున్నాను. సరే, ఇయర్ ఎంత సంపాదిస్తావు? లాస్ట్ ఇయర్ ఎంత సంపాదించినావు లాస్ట్ ఇయర్ బోనాలకి? మా ప్రైజ్ అనేది ఒక పర్సనల్ ప్రైజ్ ఉంటుంది అన్న. నాకు ప్రైజ్ చెప్పకు, ఎంత సంపాదించినావు చెప్పు చాలు. నేను లాస్ట్ ఇయర్ వచ్చి నేను కొడుకు పుడతాడని మొక్కుకున్నాను అన్న. నా కొడుకు పుట్టిండు. ఓకే. ఆ వచ్చిన పైసల్లో పూజ చేసినాను, టెంపుల్ కి వెళ్ళంగానే నేను అవన్నీ అడగలే, ఎంత సంపాదించినావు అని అడిగిన. 3 lakhs సంపాదించినాను అన్న. 3,20,000. నిజం చెప్పి ఇప్పుడు. నిజం అన్న. సో అంటే ఒక్కసారి వేస్తేనే 50,000 1 lakh ఏమో ఇస్తారంట. సో ఆషాఢ మాసం అంటే 5 వారాలు ఉంటది. 5 వారాలలో మళ్ళీ మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఉంటది. 5 వారాలలో మీ ఆ ప్రోగ్రామ్స్ ఇప్పియండి, నేను చేస్తాను. సరే, ఇప్పుడు నన్ను ఇప్పమన్నావు కదా, నేను కుల్లా చెప్తున్నాను, నువ్వు కుల్లా అడుగుతున్నావు. అవును. మా బడ్జెట్ వచ్చి 35,000 తీసుకుంటాం అన్న. సరే, 35,000. ఓకే. 35,000 లో లాస్ట్ ఇయర్ నువ్వు ఓన్లీ 10 ప్రోగ్రామ్స్ చేసినావు. 10 కాదన్న, మొత్తం 20 ప్రోగ్రామ్స్ చేసినాం. 20 ప్రోగ్రామ్స్ చేస్తే 7 లక్షలు రావాలి. కొంతమంది పెట్టేటోళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు నాలాగా. ఓకే. కొంత ఏదో మా పాత ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, లాల్ బజార్, సికింద్రాబాద్, ఇవి అట్లా అన్న కొంచెం తక్కువ తీస్తాం మనం. మేము తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్స్ వచ్చింది, అరే ఇట్లా పలాన్ యాప్రాల్ కుమార్ పోదా అంటే ఈ బడ్జెట్ అని మేము తీసుకుంటాం. అంత కాదన్న ఇంత అంటే సరే అని ఏదో కొంత తక్కువ చేసి మేము తీసుకుంటాం. అయితే ఇప్పుడు నువ్వు 35,000 తీసుకుంటున్నావు కదా, ఆ 35,000 నీ పర్సనలా లేకుంటే నీతో పాటు ఉండే పోతురాజులు అందరికీ? నా పోతురాజు ఎవరు ఉంటారు పర్సనల్ వాళ్ళకి బి ఇస్తాను అన్న నేను. ఈ 35,000 అంటే 35,000 నా బడ్జెట్ చెప్తాను నేను. కొంతమంది ఎగ్జాంపుల్ మీరే తీసుకోరు అన్న, కాదన్న ఇప్పుడు నువ్వు నాకు తెలుసు అంటే సరే అన్న ఇంత లాస్ట్ ఎంత చెప్తావు అన్న, 30 చేసుకోండి అన్న, లే అన్న 32, 33. ఓకే. సరే అన్న లాస్ట్ ఫిక్స్ 31 ఫిక్స్ అడ్వాన్స్ తీసుకొని మాది ఉన్న ఇప్పుడు దాంట్లోకేని నాతో ఎవరు వస్తారు వాళ్ళకి బియ్యాలి. ఓకే. మరి నాకేంది బయట అసలు యాప్రాల్ కుమార్ పోతురాజు లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పేసి ఎవరు చెప్పిరా? నాకు కావాలంటే మా ఇల్లు మీరు వచ్చారు కదా, మా ఇల్లు చూసుకోండి. మేము లాస్ట్ ఇయరే కట్టినాను అన్న, అది బి పోతురాజు పైసలు, ఆ దేవుని పైసలతోనే కట్టినాను. ఓకే. సో అంటే వేషం వేసిన తర్వాత వచ్చిన డబ్బులతోటి ఇల్లు కట్టారు. నేను మొక్కుకున్నాను మంచి ఆ దేవునికి ఇంకా చేస్తాను అన్న, నాకు మంచిగా పెట్టు, ఇంకా ఎన్నో పూజలు చేస్తాను. ఓకే. లాస్ట్ ఇయర్ బి తొట్టెలు తీసినాను, నా కొడుకు పుడతారని మొక్కుకున్నాను, కొడుకు పుట్టిండు, తొట్టెలు తీసినాను. ఓకే. సో ఒకటి అంటే ఒక సామెత ఉంది, పైసా ఏం చేస్తావంటే అందరికి గొడవలు పెడతా, అన్నదమ్ములకు గొడవలు పెడతా, ఫ్రెండ్షిప్కి గొడవ పెడతా అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అవునన్న. సో ఇది ఎందుకు నేను చెప్తున్నాను నీకు అర్థమై ఉండాలి. సో అంటే మీరు అంటే పోతురాజు వేషం వేస్తే మీతో పాటు ఇంకో జోడి ఉంటుండే, అంటే ఒక జోడి అంటే ఇంకో పర్సన్ ఉంటుండే, మీరు ఇద్దరు కలిసి ఒక జోడి లాగా వేస్తుండే. ఆ పర్సన్ ఎవరో చెప్తావా, నేను చెప్పాలా? మీరు చెప్పండి అన్న, ఇప్పుడు పబ్లిక్ అందరికి తెలుసా. సో రోహిత్ అనే వ్యక్తి ఉండే. అవునన్నా. రోహిత్ అనే వ్యక్తి ఇప్పుడు మీతో పాటు ఎందుకు లేడు? ఏం గొడవలేని? ఇప్పుడు పర్సనల్ ఇప్పుడు ఎట్లా అంటే రోహిత్ అంటే మా బొమ్మడిది అన్న, ఆయనకి ఏం తెలియనప్పుడు నా దగ్గరకు వచ్చిండు. నేను చెప్పినా నాన్న ఇట్లా ఉంటుంది ప్రాసెస్, ఇట్లా ఉంటుంది అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు వద్దని చెప్పారు ఫస్ట్. ఇట్లా ఉందా అంటే అతనే అత్త ఉంది కదా ఇట్లా చేస్తారు బందోబస్తు కోసం, మొత్తం అత్త ఉంది, బావ ఉండు, బావకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, బావ చూసుకుంటాడు అని. సరే అని నేను ఫీల్డ్లో దింపినాను అన్న. మంచిగానే ఉండే అన్న కొన్ని రోజులు. ఎవరు ఏం నేర్పించారేమో జర పర్సనల్ పేమెంట్స్ వల్ల అట్లా ఇట్లా కొంచెం దూరం అయిపోయింది అన్న. ఓకే. సో మాట్లాడుకుంటారా ఇప్పుడు మీరు ఇద్దరు? మాట్లాడుకుంటా అంటే నేను ఫోన్ చేస్తే ఇప్పుడు వీళ్ళు చెప్తాడు నా త్రూ నేను అనుకుంటున్నాను పక్కా లేపుతాడని. ఓకే. ఇప్పుడు పైసల గురించి గొడవ అయిందని అన్నావు కదా. అవునన్నా. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు 30,000 వస్తే వాళ్ళకు నీకు ఎంత వస్తుందో వాళ్ళకి తెలుసు కదా ఇట్లా. మరి ఇదే గొడవలా ఇంకేమైనా గొడవలు ఉన్నాయా? ఆ పేమెంట్స్ నేను ఎంత ఇచ్చినా అంత తీసుకొని ఉంటాడు. ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు పైసలు ముఖ్యం లేదు, నేను ఒట్టి దేవుని కోసం అన్నా చేస్తానని చాలా మందికి చెప్పిండు. ఇప్పుడు కొంచెం పేరు వచ్చిన తర్వాత అన్నం పెట్టినోనికి సున్నం పెట్టదు కదా అన్న. ఓకే. సో అంటే మీ దగ్గరికి ఏమని వచ్చింది అసలు రోహిత్? బావా నాకు బి ఇట్లా చాలా ఇష్టం బావా పోతురాజు అంటే, నా షోక్ బావా నేను పోతురాజు చేస్తాను అని వచ్చింది. షోక్ కాదురా అని నేను ప్రాసెస్ ఇట్లా నేర్పించిన అన్న. ఇట్లా ఉంటుంది ప్రాసెస్, ఇట్లా చేయాలా ఇట్లా అంటే అన్ని A to Z నేర్పించిన అన్న. పోతురాజులో ఏమేమి ఉంటుంది
సో అంటే ఈ సంవత్సరం అంటే లాస్ట్ టైం మీరు కలిసి చేసారు కదా, అవును, కలిసి సో ఈ సంవత్సరం కలిసి చేయబోతున్నారా, చేస్తలేరా? లేదన్న, ఎందుకు? సపరేట్ అయిపోయినాం అన్న ఇద్దరు. ఓకే, ఎవరెవరు ఇప్పుడు సపరేట్ అయినామని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోయారా? కూర్చోబెట్టి మాట్లాడినాం అన్న. మన ఆర్కేపురం రాకేష్ అన్న అని ఉంటాడు, ఓకే, అన్న పిలిచి మాట్లాడినాము.